సరే ఎలక్షన్లు అయిపోయినాయి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన సీఎంగా ఎన్టీఆర్ వచ్చారు. జనవరి 9వ తారీఖు అనుకుంటా. 1 ఇయర్ 84 జనవరిలో లాల్ బహదూర్ స్టేడియంలో 1 ఇయర్ యానివర్సరీ జరుపుకుంటామంటే ఈ మల్లెల బాబ్జీ అని ఒక ఫ్యాన్, అతను గుంటూరు అతను, వాడి మన తాగిన నిషాలో ఈయన ఏదో కత్తితో పోవడానికి ప్రయత్నం చేశాడని. అప్పుడు వేరే వాళ్ళంతా సెక్యూరిటీ ఆఫీసర్లు ఉన్నారు. ఆ తర్వాత అతను పట్టుకోవడం అదంతా జరిగిపోయింది. ఇది అయిన తర్వాత డీజీపీ అప్పుడు ఎరాడి గారు అని ఉండేవాడు, కేరళ ఆయన. తర్వాత ఐజీ ఇంటెలిజెన్స్ అప్పారావు గారు ఉండేవాడు. తర్వాత చంద్రబాబు ఇప్పటికే పార్టీలో చేరాడు. తర్వాత ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని ఈయన సెక్యూరిటీ ప్రాబ్లం అయిపోయింది, ఎన్టీఆర్ సెక్యూరిటీ. ఎక్కడికి పోయినా లక్షల మంది జనం వస్తున్నారు, కాళ్ళమే పడుతున్నారు. కాళ్ళమే పడేవాడు భక్తితో పడుతున్నాడో కాళ్ళు లాగడానికి పడుతున్నాడో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో కొంచెం కష్టపడే మనస్తత్వం ఉన్నటువంటి మనిషి, ఒళ్ళు దాచుకోకుండా పనిచేసేటువంటి మనిషి కావాలి. ఎవరు 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 అనుకుంటే ఎందుకు నన్ను నిర్ణయించుకున్నారో నాకైతే తెలియదు. నాకు ఒకరోజు టెలిగ్రామ్ వచ్చింది, ప్రాబ్లీ ఫిబ్రవరి 18వ తారీఖు 84లో. కమ్ అండ్ రిపోర్ట్ ఇమీడియట్లీ బిఫోర్ డీజీపీ. సరే ఫ్లైట్లో పడి వచ్చేసాను. సాయంత్రం 4 గంటలకు రిపోర్ట్ చేశాను. నా తెలియదయా ఎందుకు పిలిచారు, నువ్వు పోయి మీ ఐజీ ఇంటెలిజెన్స్ కలుగు అన్నాడు ఆయన, రెడ్డి గారు. సరే ఐజీ ఇంటెలిజెన్స్ దగ్గరికి వచ్చిన అప్పారావు గారు, నువ్వు సీఎం సెక్యూరిటీ ఆఫీసర్గా జాయిన్ అవ్వాలయా అన్నాడు డైరెక్ట్గా. సార్ అది చాలా పెద్ద పోస్ట్, అది పైరవీలు చేసుకునే వాళ్ళకి, డబ్బులు సంపాదించుకునే వాళ్ళకి అటువంటి పోస్టులు కావాలి, నాకు అక్కర్లేదు సార్. నేనేదో గౌరవంగా లెక్చరర్గా 10 మందితో నమస్కారాలు పెట్టించుకొని వచ్చినటువంటి వాడిని. ముందు కనుక డైరెక్ట్గా పోలీసు వాడిని అయి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. నేను ఒక రకమైన ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు అలాంటి అంత ఇష్టం ఉండదు సార్. టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చినందుకు వచ్చాను కాబట్టి ఆయన, అరే గవర్నమెంట్ నిర్ణయించుకున్న తర్వాత నువ్వు కాదంటాను, నువ్వు ఎవరయ్యా అని చెప్పి ఆయన గట్టిగా మాట్లాడి, ఎర్లీ మార్నింగ్ 4:35కు మనం ఎన్టీఆర్ని కలుద్దాం అబిడ్స్లో, రమ్మండి అని. సరే తప్పేదేమో ఇంకా. సరే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఇటువంటి రూము ఫస్ట్ ఫ్లోర్లో, మంచి తెల్లటి వస్త్రాలు, సాంబ్రాణి పొగ, అటు బాలకృష్ణ ఇటు చంద్రబాబు వీళ్ళంతా కూర్చొని ఉన్నారు. నాకు చూడంగానే ఎంత పవిత్రంగా ఉందిరా ఈ రూము, ఈ సుగంధం, ఈ వ్యవహారం, అది అట్లా అనిపించింది. చేసి నమస్కారం సార్ అని. బ్రదర్ నిన్ను ఎక్కడో చూసినట్టుగా ఉంది అన్నాడు ఫస్ట్ డైలాగ్. అది అంటే మనం రేపైనా తెలుస్తుంది కదా అని. తిరుపతిలో మొన్న ఇందిరాగాంధీ వచ్చినప్పుడు మిమ్మల్ని ఆపాను కదా సార్ రైల్వే స్టేషన్ దగ్గర, ప్రోగ్రామ్ చూసాక. ఎస్ రేపు మంచి రోజే, రేపు జాయిన్ అవ్వండి అన్నాడు. ఇంకా రెండో మాట లేదు. అది సార్ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫిబ్రవరి కదా, పిల్లలు చిన్నపిల్లలు తిరుపతిలో చదువుకుంటున్నారు, మరి మార్చి లోపల అయితే వాళ్ళకి టీసీలు ఇవ్వరు, ఇక్కడేమో సీట్లు దొరకవు, ఇబ్బందులు కొన్ని ఉన్నాయి సార్ అని. నువ్వు అవన్నీ చూసుకోవా, మీ డీజీపీ మీరంతా చూసుకోండి, నాకు తెలీదు అనేసాడు. సరే వీళ్ళేమో నీకు కోరుకున్న స్కూల్లో సీట్లు ఇప్పిస్తాం ఇదని మాట్లాడారు. తర్వాత ఎవరు పట్టించుకోలేదు అనుకోండి, అది వేరే వ్యవహారం. సరిగా తప్పనిసరిగా జాయిన్ అయినా. ఇది ఇక ఈ చైతన్య రథం నడిపిన ఆయన హరికృష్ణ అంటుంటారండి. అవును. అది అంటే ఆయన ఎలా ఒప్పుకున్నాడు, కొడుకు ఎలాగా, అంటే డ్రైవర్లు చాలా మంది ఉంటారు కదా. ఆయన ఎక్స్పర్ట్ డ్రైవర్ అండి హరికృష్ణ గారు. అటువంటి డ్రైవర్ని ఎవరిని చూడలేము మనం. అట్లాగే ఆయన గవర్నమెంట్ కారు నడిపేది, అతను లక్ష్మణ్ అని గవర్నమెంట్ డ్రైవర్. అతను లాంటి డ్రైవర్ నేను గవర్నమెంట్ డ్రైవర్లోనే ఏం చూడలేదు ఇంతవరకు. అట్లాగే ప్రైవేట్ డ్రైవర్స్లో హరికృష్ణ నెంబర్ 1. ఓకే. అయితే అన్ఫార్చునేట్గా ఏంటంటే అదే యాక్సిడెంట్లో ఆయన చనిపోయినాడు అనుకోండి, అదే ఆశ్చర్యం. ఎక్స్పర్ట్ కూడా అంతేనండి, ఫేట్కు దాన్ని ఎవరేం చేయలేము కదా. ఇప్పుడు అప్పుడు కూడా ఆయన డ్రైవ్ చేసినప్పుడు కూడా ఒకసారి చిత్తూరు జిల్లా క్యాంపులో పోతూ ఉంటే రాత్రి 8 ఆ ప్రాంతం అయింది. ఇటు చంద్రగిరి, తర్వాత హరికృష్ణ గారేమో డ్రైవ్ చేస్తున్నారు, చైతన్య రథం. ఈయన పైన కూర్చున్నాడు. నేను కూడా అక్కడ దాకా పైన ఉన్నాను, ఆయన పక్కనే ఉన్నా. మెయిన్ రోడ్ ఎక్కాం, ఆ నుంచి చిత్తూరు పోవాలి. నర్సయ్య గారు మనకు చిత్తూరు దగ్గరలో ఉంది కదా, మీరు పైలట్ కార్లో కూర్చోండి,
మనవాళ్ళు ఉన్నారు కదా పైన అన్నాడు. సరే అని చెప్పి పైలట్ కార్లో కూర్చున్నాను. చిత్తూరుకు ఒక 5-6 కిలోమీటర్ల ముందు ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉంది. అక్కడ సార్ అక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉంది, మీరు పైన కూర్చున్నారు, ఇక్కడ ఎవరు ఉండరు, మీరు లోపల దిగండి. ఎక్కడా పాపం చుట్టుపక్కల ఊళ్ళోళ్ళంతా వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళంతా రోడ్డు మీద వచ్చేసి నిల్చొని ఉన్నారు రాత్రి 8 కూడా. నేను వాళ్ళని కాదని నేను ఎట్లా పోవాలా అని చెప్పి ఆయన పైన కూర్చున్నాడు. సరే పోతా ఉన్నాము. అప్పటికి మా ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్లు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, సార్ తలకాయ వంచండి, ఐరన్ రాడ్ ఇది వస్తూ ఉంది రైలు పట్ట అని చెప్పి వంచాడు. మళ్ళీ వెంటనే పైకి ఎత్తాడు. అది ఒక పట్ట దాటింది, రెండో పట్ట ఫట్టమని శబ్దం వచ్చేసింది. భయం వేసింది మాకు. ఎందుకంటే నేను అంతకుముందు తిరుపతిలో పనిచేసా కదా, నాకు తెలిసి అక్కడ యాక్సిడెంట్ అయినోడు ఎవరు బ్రతకల. అందులో రాత్రిపూట ఇది ఇనప పట్ట, రైల్వే పట్ట, అది ఫట్టమని శబ్దం వచ్చింది, బ్లడ్ ఇట్లా కారుతా ఉంది. ఆపేశాం. అది చూసేసి హరికృష్ణ ఏడటం మొదలుపెట్టాడు. నా డ్రైవింగ్లో ఇట్లా జరిగింది అట్లా జరిగింది. నీ డ్రైవ్లో జరిగేది తలకాయ ఉంచుకోమని చెప్తే ఆయన తలకాయ పైకి లేపాడు. రెండోది అప్పుడు మా వాళ్ళు చెప్తూనే ఉన్నారు పైన. సరే జరిగిందని ఇంకా బండి ఆపితే ఏదో కట్టు కట్టాము. ఈయన ఏడుస్తూ ఉంటే, ఎందుకు ఏడుస్తున్నావు, నీ తప్పేముంది ఇందులో, ఏమైంది ఇప్పుడు అట్లా గట్టిగా అన్నాడు. సరే పోయాం. చిత్తూరు టౌన్లో పోయేటప్పటికి పబ్లిక్ మీటింగ్. అక్కడ ఝాన్సీ లక్ష్మి గారు అని ఎమ్మెల్యే క్యాండిడేట్. అప్పుడు ఎన్టీఆర్ బ్రదర్ కూడా త్రివిక్రమరావు గారు కూడా ఉన్నారు అక్కడ ఈయనతో పాటు. ఆయన, సార్ మీరన్నా చెప్పండి, ఆయనకు ముందు హాస్పిటల్కి పోతాము, ఈ లోపల స్కల్ ఏమైందో తెలియదు, లోపల ఏమైనా దెబ్బతిందో మనకు తెలియదు కదా, వెండయ్య మనవాడు వెండయ్య, మీరు చెప్తే వినరు, నేను చెప్పినా వెండు అని అంటే, ఇంకప్పుడు ఆమె దగ్గరికి పోయి క్యాండిడేట్, నేను గెలుస్తున్నాను అన్నగారు, మీరు అనవసరంగా టెన్షన్ పడొద్దు, మీరు ముందు హాస్పిటల్ పోండి, మీరు కళ్ళనీళ్ళు పెట్టండి అమ్మా, లేడీ కదా, ఆయన అప్పుడు కొద్ది కంట్రోల్ అవుతాడు అని అంటే, జనంలో ఏంటి, ఈయనకు రాత్రిపూట ఎవడో రాళ్ళు గీళ్ళు వేసాడు, ఆయన దెబ్బ తగిలిందని చెప్పి చాలా కమోషన్ బయలుదేరింది జనంలో. కాలజడి తర్వాత ఆందోళన, పరిస్థితి. మైక్లో చెప్పాను, ఆయన ఎవరేం చేయలేదు, ఇది రైల్వే దీని దగ్గర జరిగిందని. సరే అంతన హెడ్ క్వార్టర్ హాస్పిటల్కి పోయాం. హెడ్ క్వార్టర్ హాస్పిటల్కి పోతే కరెంట్ లేదు హాస్పిటల్లో, జిల్లా హాస్పిటల్లో ఎక్స్రే ప్లాంట్ లేదు, ఏం చేయాలా, అది దుస్థితి అనమాట. జనరల్ హాస్పిటల్లో దుస్థితి, జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్ దుస్థితి అప్పటికి. సరే అక్కడ నుంచి రాయవెలూరు పోయాం డైరెక్ట్గా. అక్కడ నుంచి 30-35 కిలోమీటర్లు ఆడిపోయిన తర్వాత ఆయన వాళ్ళంతా ఎక్స్రేలే తీసి, ఏం లేదండి స్కల్లో ఏం జరగలేదు, పైన జరిగింది, ఇబ్బంది ఏం లేదు, రెస్ట్ తీసుకోండి ఈ రాత్రికి. ఆయన పోదాం, ఏ లేదన్నారు కదా, పోదాం అంటాడు. ఎక్కడికి పోతామా, మేము రాము, హరికృష్ణ నేను అనుకున్నాం. అంటే మాకు ఆ లిబర్టీ ఉంది ఆయనతో. ఆయనకేందంటే వీడు మా శ్రేయస్సు దృష్టిలో మాట్లాడేవాళ్ళు కానీ వాళ్ళ స్వార్థం కోసం అడిగేవాళ్ళు కాదనే నమ్మకం ఉంది ఆయనకు. మేము రావండి, మీరు పోతే పోండి అని తమాషగా అన్నాం. సరే బలవంతంగా మరుసటి రోజు మధ్యాహ్నం వరకు రెస్ట్ పెట్టి ఆ తర్వాత కంటిన్యూ చేసాం. అంటే సినిమా యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే ఎక్కువగా ఏమంటారంటే, బ్రాంతి తాగండి, విస్కీ తాగండి అంటుంటారండి. ఆరోగ్యంగా ఉండాలంటే ఒక పెగ్గు తాగుతాను లేక ఓపెన్గా చెప్పుతాడు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి ఏమన్నా అలా అలవాటు, బ్రాంతి కానీ విస్కీ కానీ సిగరెట్? సినిమాల్లో సిగరెట్ కాల్చేవాడు, సిగరెట్లు కాల్చేవాడు. కాకపోతే ఇంటి దగ్గర మాత్రం చుట్ట కాల్చేవాడు ప్రొద్దునే. ఇంటి దగ్గర సినిమాల్లో అక్కడెక్కడ బయటకు పోతే సిగరెట్ కాల్చేవాడు అనమాట. క్యాంపుల్లో రాజకీయాల్లోనూ బయటకు ఎక్కడ సిగరెట్ కాల్చలేదు కానీ సినిమాల్లో మాత్రం అంటే షో కోసమే కాదు, మామూలుగా సిగరెట్ కాల్చేవాడని విన్నా నేను. అది అయితే ఇంటి దగ్గర ఉన్నప్పుడు చుట్ట కాల్చేవాడు అనమాట. ప్రొద్దున్నే చుట్ట కాల్చేవాడు. అప్పుడు ఉన్న అంటే పూర్వం వాళ్ళు అలవాటు ఉందిలేండి, ఉంది సిగరెట్ అంటే ఈ ఉంది. ఆయనకి గొప్పతనం ఏంటంటే, ఇవాళ ఇప్పుడు మనలాంటి వాళ్ళు కానీ మామూలు జనం కానీ ఏమయ్యా మనం పరిచయం చేసుకోవాలనుకుంటే, మేము చాలా గొప్పవాళ్ళం అండి, మా తాతలు నేతులు తాగారండి, మా మూతులు వాసన చూడండి, మేము అంతటోళ్ళం ఇంతటోళ్ళం చెప్పుకుంటారు, ఎచ్చులు మారే వివరాలు మనకి. అవునండి. కానీ ఎన్టీఆర్ గొప్పతనం ఏంటంటే, తన పేదరికం, తన మధ్యతరగతి పుట్టుక, రైతు కుటుంబం, ఆయన పడిన కష్టాలు, వాళ్ళ అమ్మ పాలు పెరుగు అమ్మి
తను ఎంత కష్టపడి చదివించింది అవన్నీ చెప్పేవాడు.